ఎంత బాధైనా వెనుదిరుగను, ఎన్ని కష్టాలైనా బెదరను.
Hallelujah.
మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని సంవత్సరం అంతా ప్రభా యేసు రాజా సంవత్సరం అంతా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా చేతుల పైకి నీ సాక్షిగా నేను బ్రతకాలని యేసు రాజా నీ మహిమలో ఉండని యేసు రాజా నీ కొరకు
Thank you.
ఇంకా దగ్గరగా చేతులు దగ్గర అందరూ కలిసి ఒక్క మాట చాలునయ్యా ఒక్క మాట చాలునయ్యా మాటకెంతో శక్తి ఉందయ్యా మాట పలికితే కవితలు జరుగునయ్యా మాటకెంతో శక్తి ఉందయ్యా మాట పలికితే మహిమలు జరుగు Yes,
నీకు నీ లోపల బాధంతా దేవుడు తీసివేస్తున్నాడు. నీవు మాట పలికితే మహిమలు జరుగుతాయా? మాట పలికితే నా జీవితం కట్టబడుతుంది, నా పిల్లల జీవితం అయ్యా, నా సంఘం కట్టబడుతుందయ్యా, నా బ్రతుకు కట్టబడుతుందయ్యా, నా జీవితం మార్చబడుతుందయ్యా, నా పిల్లల జీవితాలు మార్చబడతాయా? అయ్యా, నువ్వు ఒక్క మాట పలుకున్నాయా అని అందరూ చెప్పారు. ఒక్క మాట శక్తి ఉందయ్యా, మాట పలికితే మహిమలు జరుగునయ్యా. శక్తి ఉందయ్యా, మాట పలికితే మహిమలు జరుగునయ్యా. దేవుడు శక్తి నీ మాటలో అంత సంతోషం. ఒక మాట చెప్పు ప్రభువా, ఒక మాట చెప్పు ప్రభువా, నీ మాటలో మధురం, నీ మాటలో అంత సంతోషం, నీ మాటలో మధురం, నీ మాటలో బలము, నీ మాటలో అంత సంతోషం. ఒక మాట చెప్పు
చెప్పిన చాలును నా జీవితమే మారిపోవును ఒక మాట చెప్పిన చాలును ఒక మాట చెప్పు ప్రభువా నీ మాటలో నీ మాటలో నీ మాటలో సంతోషం నీ మాటలో నీ మాటలో శక్తి నీ సంతోషం నీ మాటలో మధురమయ్యా నీ మాటలో బలము నీ మాటలో సంతోషం ఒక మాట చెప్పు ప్రభువా దేవుని యొక్క మాటతో అనేక కుటుంబాలు కట్టారు అనేక కుటుంబాలు దేవుడు నిలబెట్టాడు అనేక కుటుంబాలు దేవుడు నిలబెట్టాడు ఒక్క మాటతో బ్రతుకుని మార్చగలడు ఆయన మాట్లాడు ప్రభా మాట్లాడు నీ కుటుంబంలో చింత అనేక సంవత్సరాలు మోసిన ఎంత బాధ దేవుడు ఒక్కసారి నాతో మాట్లాడిన శక్తి బలము మేము పొందుకుంటామన్నవారు నువ్వు మాట్లాడితే మేము బతుకుతాము తండ్రి మేము మాట్లాడితే బతుకుతామయ్యా నీ స్వరమీనాలు వచ్చామయ్యా నీ స్వరమీనాలు వచ్చినాము మౌనంగా ఉన్నాము మౌనంగా ఉన్నాము
ఇంతవరకు నీ సందులో ఆరాధన మీరు బయట పొందారు ప్రభా. కీర్తనలు రెక్కలే పంచబడ్డారు ప్రభా. వాక్యమైన పరిశుద్ధాత్మదేవ మాతో మీరు మాట్లాడండి ప్రభా. నా జీవితంలో ప్రభా ఈ సంవత్సరంలో నువ్వు చేసిన ఉపకారాలు బట్టి నీ దేవుడిని బట్టి నేను స్తోత్రాలు. గడిచిన సంవత్సరం అంతట్లో కూడా ప్రభా కేవలం నీ కృపలోనే ప్రభా, నీ ప్రేమలోనే ప్రభా, నీ అధికారంతో ప్రభాని జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. నూతన సంవత్సరంలో ప్రభా పోయిన సంవత్సరంలో ఏ ఒక్క రీతిగా జరిగిందో కూడా నేను ఎరగలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభా నేనేమైనా నాకు తెలియని పరిస్థితిలో ప్రభా ప్రభా అయ్యా నీ కార్యం చేసి ప్రభావం సజీవనంగా నిలబెట్టిన సాక్షిగా నిలబెట్టారు ప్రభా. ఈ సహాయంతో జ్ఞాపకం చేసుకున్నారయ్యా, నీ కృపను జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. నా కుమార్తె అయితే ప్రభా డాక్టర్ చెప్పిన పరిస్థితిని బట్టి నా తండ్రి నాకు తల్లి నాకు కావాలి, నా తల్లి నాకు కావాలని ఎంతో ఏడ్చినమ్మా తర్వాత చెప్పింది ప్రభా. అవును ప్రభు ఎక్కడైతే సంఘంలో అక్కడ సంఘంలో నా కోసం ఎంతో ప్రార్థించారు ప్రభా. అందరి ప్రార్థన ప్రతిఫలం ఈ రోజు నన్ను సజీవురాలుగా నిలబెట్టిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిందండి. ఈ సంవత్సరాంతం వరకు ప్రభా నీ దయాకిరీటం నా మీద ప్రభా కూడి వచ్చిన బిడ్డలందరి మీద ఉంచి ప్రభా సంవత్సరాంతం వరకు ప్రభా నీ హస్తం ప్రతి కుటుంబం మీద ఉంచి ప్రభా ప్రతి కుటుంబాన్ని రక్షించండి ప్రభా, రక్షించండి ప్రభా. నీ సన్నిధికి వచ్చిన వారిగా మార్చి నీ కృప పాత్రగా నిలబెట్టమని వాక్యమైన పరిశుద్ధాత్మ తండ్రి తనతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు శాంతి కలిగి నామడి పొందుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. ఎదురు జరిగి కూర్చున్నామా? ఎదురు జరిగి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ వందనాలు చెప్పుకున్నాను. పద్వారికి కూడా వందనాలు చెప్పారు. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగా. గట్టిగా హల్లెలూయా. ఒక్క మాటలో ముందుకెళ్ళొద్దని ఆమె చెప్పి ఆపేశారు. అక్కడ చెప్పారు దేవుడు మీ కుటుంబాన్ని దీవించునుగా. కృపా సమృద్ధి మీ కుటుంబాల మీద చెప్పండి. ఆమె మీ ఇంట్లో రక్షణ పరిచయులుగా మీ ఇంటి ద్వారా మీ ఇంటి వారి ద్వారా అనేకులు మందిరానికి వచ్చేదులుగా. గట్టిగా హల్లెలూయా. ప్రార్థనకు నిరీక్షణ కార్యం దేవుడు చేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా ఆమేన్. గట్టిగా హల్లెలూయా. పర్లేదండి, సంవత్సరంలో ఒకసారి కదండి, మరి పగలు ఎంతసేపు అయినా ఉంటామన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం ఆలోచించి అదే కొంచెం చెప్పే మాట ఆలోచించి పర్లేదు ఎంతసేపు అయినా వాక్యం ఉండడానికి వచ్చామండి. మమ్మల్ని ఎవరు ఏది కదవచ్చులేదని గట్టిగా చెప్పారు. రెండు మాటలు తమ్ముడు చెప్పిన తర్వాత అమ్మగారు వాక్యం అందిస్తారు. ఏదేమైనా ఈరోజు శ్రేష్టంగా దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఇదే జ్ఞాపకం తెచ్చుకోండి. కొన్ని సంవత్సరం ఇదే టయానికి పద్మాక్ హాస్పిటల్లో ఉండడం, గత 3 సంవత్సరాలు పైగా అయింది ఆర్పి తండ్రి గారు మన సంఘానికి వచ్చి. ఈ సంవత్సరం అయితే ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకూడదు. డాక్టర్లు ఇచ్చిన సీరియస్ కండిషన్ ఏంటంటే ఆయన చెప్పి పట్టుకుంటేనేమో ఎవరి దగ్గరికి వెళ్తా ఉండదు, ఎవరితో మాట్లాడతాం. ఏదేమైనా దేవుడు చెప్పు ప్రకారంగా మరి ఇక్కడ నిజంగా రారేమనుకున్నాను, కానీ
దేవుడే క్షేమంగా తీసుకొచ్చారు. హల్లెలూయా. రెండు మాటలు తమ్ముడు చెప్పిన తర్వాత అమ్మగారి వాక్యం. ఉంటుంది అన్నయ్య పాట పాడుతుండగా కాలు పడుతున్నా కాదు లాస్ట్గా చివరికి ఇక్కడే కాలు పడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధులు మరణించిన వారు కీడు చూడకుండా కొనుగోబడుతున్నారంట. దేవుని చెప్తాం. అయితే చాలా దినాలే మీ మధ్యలో రాడు పద్మకి అనారోగ్యాలు దేవుడు స్వస్థపరిచి సజీవులుగా నిలబెట్టారు. వారికి అమ్మగారిని సజీవులుగా నిలబెట్టి ఈ సంవత్సరం దేవుని కృప ఏంటంటే అన్ని వాగ్దానాలు గుడుగులుగా అమ్మగారు వచ్చాయి. హల్లెలూయా. ఈ అందరు ప్రార్థనలు మన సంఘంలో ఉన్న కట్టడి ఏంటంటే ప్రార్థించడమే పెద్ద ఆయుధం. మనకి సంఘాలు సేవకుల గురించి ప్రార్థించడమే గొప్ప ఆయుధం. ఈ సంవత్సరం మరి ఈ సంవత్సరం మీరు భక్తులు ఎదగాలని ఆశపడుతున్నారు. ఒక మాట చూపిస్తాను, నేను ఎక్కువసేపు విసిగించను, నేను ఇసుకోను. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాటలు యేసుప్రభువు వారు తెలియపరుస్తున్నారు. చూడండి, 12:36 వచ్చి అతడికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూస్తున్న మనుషుల వలె ఉండుడి. హల్లెలూయా. అమ్మా తలుపు తడుతున్నాడంట. తలుపు తీయడానికి ఎవరైతే సిద్ధపడి ఉంటారో ఆ మనుషుల్లాగా ఈ సంవత్సరం సంఘం ఉండదు గాక. హల్లెలూయా. ప్రభు రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు ప్రభు చెప్తున్నాడు. ఆ మాట ఏంటంటే ప్రభు పెళ్లి విందు నుండి అక్కడ చదివిన మరొకసారి చదివిన మాటని తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి ఎక్కడ తడుతాడ? హృదయం అనే తలుపు ఆ తడుతూ ఉండగా తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూస్తూ మనుషుల వలె ఉండుడి. ఈ సంవత్సరం సంఘం ఎలా ఉండాలి? దేవుని రాకడ కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని సన్నిధి కొరకు. అమ్మా ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్దామా, ఎప్పుడు దేవుని వాక్యం విందామా, ఎప్పుడు ప్రభు స్వరం విందామా అనే మనుషుల వలె ఈ వధువు సంఘం ఉండగలిగితే నిన్ను నన్ను ఆయన సిద్ధపడడానికి తీసుకెళ్ళడానికి ఆయన త్వరలో రాబోతున్నాడు. హల్లెలూయా. సంవత్సరం అతి ప్రమాదకరమైన సంవత్సరం క్రైస్తవానికి. రోజు రోజు సంవత్సరాలు పెరుగుతున్నాయి, కానీ ఈ సంవత్సరాల్లో క్రైస్తవుడు గ్రహించవలసింది ఏంటంటే ప్రభు రాకడ సమీపమైపోయింది. క్రైస్తవులకి రాబోతున్న నిందలు ఎక్కువైపోయాయి. అందుకనే మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం. ఈ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని దినపు రాకడ సమీపమైపోయింది. అయితే ఈ సంవత్సరం సంఘాన్ని దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే ఎవరైతే తలుపు వద్ద నిలబడి ఆయన వస్తున్నప్పుడు తలుపు తీసేవారుగా ఎవరు ఉంటారో ఆ మనుషులు అన్నాడు. కింద చూడండి 36 వచనం, కిందకి 37 వచనం. ప్రభు వచ్చి ఆ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనెను. ఎవరట? ఆ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనెను. ఆ దాసుడు ఎవరన్నీలో మెలకువగా, దేవుని సన్నిధిలో మెలకువా, దేవుని వాక్యంలో మెలకువా, ప్రార్థనలో మెలకువా. ఈ సంవత్సరం నువ్వు అన్ని విషయాలు ఎదగాలంటే ఈ సంవత్సరం ఏమవ్వాలంటే భక్తులు ఎదగాలి. గత సంవత్సరం నన్ను నా జీవితంలో ఎన్నో జరగలేదండి, ఎన్నో నాకు ఎందుకు ఆటంకంగా ఉన్నాయంటే ప్రభు భక్తుడు చెప్తాడు. పౌలు ఏంటంటే
నువ్వు అన్ని విషయాలు వర్తిల్లాలంటే ప్రియుడా నీ ఆత్మ వర్తిల్లాలంటే నేను ఎందుకు వర్తిల్లలేకపోయినాయా, ఎందుకు నేను దీవించబడలేకపోయినాయా, ఎందుకు నేను ఆశీర్వదింపబడలేదంటే ప్రియుడా నీ ఆత్మ వర్తిల్లలేదు, నీ శరీరం వర్తిల్లింది, నీ కుటుంబం వర్తిల్లింది అనుకుంటున్నావు. కానీ నీకున్న లోట్లు తీరలేకపోతున్న కారణం ఏంటంటే నీ ఆత్మ వర్తిల్లేదు. ఎందుకు ఆత్మ వర్తిల్లేదంటే ఈ శరీరాన్ని పెంచావు కానీ ఆత్మను పెంచలేకపోయావు. పౌలంటాడు నువ్వు అన్ని విషయాలు వర్తిల్లాలంటే నీ అంతరంగ పురుషుడు వర్తిల్లాలి. అంతరంగ పురుషుడు ఏమవ్వాలి? దినదినము దినాభివృద్ధి చెందాలి, అభివృద్ధి పొందాలి. మనం అనుకుంటున్నాం కదా ఈ అంతరంగ పురుషుడు అభివృద్ధి అయితే నువ్వు అన్ని విషయాల్లో వర్తిల్లుతావు. హల్లెలూయా. ఆ దాసుడు ఎవరు అంటే ఆ మెలకువగా ఉండి ఆ తలుపు తడుతున్నప్పుడు ఎవడైతే తలుపు తీయగలడో వాడు మాత్రమే ప్రభుడు కనుగొను, వాడు మాత్రమే ధన్యుడు అవుతాడన్నాడు. కింద చదవండి. రెండో జాము వచ్చునను మూడో జాము వచ్చునను మెలకువగా ఉండుట కనుగొను, ఆ దాసుడు ధన్యుడు. హల్లెలూయా. ఈ సంవత్సరం ఎవరు ధన్యులు అంటే దేవుని రాకడ కొరకు, దేవుని స్వరం కొరకు మెలకువగా ఉన్నవారు ధన్యులు. సంవత్సరం అడుగు పెట్టిన వారు కాదు, అడుగు పెట్టిన వారు మనం ఈ సంవత్సరంలో చివరిదాకా ఉంటామో లేదో తెలియదు. కానీ దేవుని వాక్య నిరంతరము, దేవుని యొక్క క్రమాన్ని, దేవుడిచ్చిన ఆజ్ఞలను ఎవరైతే నిరంతరము నెరవేర్చేవారు అంటారో వారు నిరంతరం నిలుస్తారండి. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం. ఏంటి దేవుని చిత్తం? యేసు ప్రభువు వారు చెప్తారు కదా పరలోక ప్రార్థనలో, ఏం చెప్పారు? పరలోకమందున్న మీ తండ్రి మన నోటి కంటిపాటు అయిపోయి అంతే. మా పిల్లలు కూడా చెప్పేస్తా ఉంటారు, మా పిల్లలు మా 5 పిల్లలు చెప్పేస్తా ఉంటారు కంటిపాటు. కానీ అది తెలియకపోయినా మనకు కూడా అలవాటైపోయిన చిన్నప్పుడు పరలోక ప్రార్థన చెప్పాడు. శివరావు గారి ప్రార్థన గారండి, అందులో ఒకటన్నా దేవుని చిత్తాన్ని చేయగలుగుతున్నాం. ఆ చేసేవాడే నిరంతరం నిలుస్తాడంట. హల్లెలూయా. ఎవడు ధన్యుడు అంటే ప్రభు స్వరం ఈ సంవత్సరం వినడానికి సిద్ధపడి ఉండు. గత సంవత్సరంలో దేవుని వాక్యానికి దూరంగా ఉన్నాను, దేవుని సమ దూరం అయిపోయాను, దేవుని వాక్యానికి నేను సరిగ్గా నా చెవులు, నా హృదయం ఇవ్వలేదు ప్రభా. ఒక మాట అంటాను, 52 ప్రసంగాలు కాదు, 52 ప్రసంగాలు మనిషి మారడు. ఒక్క మాట అంటే హృదయం బదలైపోద్దంట దేవుని ఆత్మ. నువ్వు 52 ఆదివారాలు వాక్యం ఉన్నావు కానీ గత సంవత్సరంలో కొత్త సంవత్సరంలోకి వచ్చిన దేవుని మారాయంటే మారకపోవడానికి గల కారణం ఏంటంటే హృదయం మార్పుకున్న ఎన్ని మార్చుకున్నా ప్రయోజనం ఉండదు. ఈ సంవత్సరం అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే హృదయం మారిందంటే అన్ని మారిపోతాయి. హృదయం మారిందంటే నీ మనసు మారిపోతుంది, నీ మాట మారుతుంది, అలవాటు మారిపోతుంది, స్వభావం అన్ని మారిపోతాయి. అయ్యో పాత స్వభావం ఉందండి, పాత అలవాట్లు ఉందండి, పాత మాటలే ఉంటాయంటే నేనంటాను నీ హృదయం ఈ సంవత్సరం మారితే దేవుని మాట ఒక్క మాట చాలు మన బ్రతుకును మార్చేస్తుంది. హల్లెలూయా. సంవత్సరాలు యేసు ప్రభు శిష్యులతో తిరగలే, 3.5 సంవత్సరాలు తిరిగి దేవుని వాక్యం కొరకు ఎదురు చూడు. ఒక మాట చూపిస్తాను చూడండి, గట్టిగా చెప్పండి బిగ్గరగా. చూడండి 2 పేతురు గ్రంథం చూడండి, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుడు దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను.
అపేక్షించు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను మీ సంవత్సరం ఎలా ఉండాలి? సంఘం ఉంటా భక్తి ఉండాలి. జాగ్రత్త. దేవుడు అంటాడు ఈ సంవత్సరం మేలు జరిగిన మార్గాలు ఆయన కొరకు దేవుడు ఆయన కొరకు నీ కొరకు సిద్ధపరచండి. ఈ సంవత్సరం హృదయమైన తలుపు దగ్గర ఏం చేస్తున్నాడు? దేవుడు తడుతున్నాడు. ఎవడైతే తీస్తాడో, ఎవరైతే దేవుని వాక్యం కొరకు ఆశ కలిగి ఉంటాడో, ఎవరైతే దేవుని సన్నిధి కొరకు ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటారో, పరిశుద్ధమైన భక్తి కలిగి ఉంటారో, ఈ సంవత్సరం దేవుని చెప్పినట్టు ఎవరైతే చేస్తారో నీ జీవితం అంతా డిసెంబర్ 31 వరకు క్షేమంగా మనం నడిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని సంఘంలో జాగ్రత్త. దేవుని సంఘానికి రావడంలో నిర్లక్ష్యంగా ఉండద్దు. ఒక సంవత్సరం మన జీవితాన్ని గతించిపోయింది. నేను 52 ఆదివారాలు వచ్చానంటే మనం రాలేకపోయాం, చాలా రోజులే రాలేకపోయాం, చాలా వారాలే మానేసాం. కానీ ఈ సంవత్సరం అన్న దేవుని సంఘంలో మనం ఎదుగుదాం. దేవుడు హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నాడు. ఎవడైతే దేవుని వాక్యం వరకు ఆశీర్వాద తలుపు తీస్తాడో ఆ మనుషుడు ధన్యుడు అన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుని మాట కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో ఈ సంవత్సరం పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనం నడిపించును గాక. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. సంబంధించి సమయంలో మరియు ఎన్నో రోజులు ప్రేమలు కలుసుకోవడానికి ఈ మంచి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ఈ సన్నిధానంతా మాతో నాతో ఉంది ప్రభావం. ఎంతవరకు పాటల వాక్యం మీరు చేద్దామని స్తోత్రం. ఇప్పుడు ఆయన
కొద్ది సమయం సన్నిధిలో మీ వాక్యం చదువుతుండగా మీరు సమూహంతో నాతో మాతో మాట్లాడి ఆదరించడానికి వరకు అద్భుతంగా ఉంది ప్రభావ. ఈ వాక్యం ఇప్పుడుగా మరి మీరు మాట్లాడిన మీ వాక్యంతో బలపరిచి మీ కృపతో బలపరి కనిపించమని యేసుక్రీస్తు వారి శక్తి గల పరిశుద్ధ నామములో అడుగుతున్న వరం తండ్రి. హల్లెలూయా. అందరికీ మరొకసారి వందనాలు. మంచి సమయం దేవుడు మనకి ఇచ్చారు. నేను రాలేదేమో అనుకున్నాను, నేను ప్రార్థించాను, మీ అందరూ కూడా ప్రార్థించారు. మీ ప్రార్థన బట్టి మరి 13 సంఘం కూడా ప్రార్థించారు. ఈ సమయాన్ని మీతో కలిసి దేవుడు స్తుతిస్తారు. మంచి సమయాన్ని దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలను 65వ కీర్తన ఒకసారి చూడము. అమ్మ సగమా లేదా నేను ఏమన్నానంటే అరవై ఐదు 3 నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునే వారి ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములో దేవుని చేత మేము తృప్తి పొందేది. దేవుని హల్లెలూయా. గురించి కొన్ని విషయాలు చెప్పాలని దేవుడు బయటపరిచారు. మందిరం అంటే చాలా కష్టం. మందిరం కడతానా మన గ్రామంలో ఒక మందిరాన్ని దేవుడు పెట్టారంటే దేవుడు ఎన్నో సంవత్సరాలు దానికి మహారాజు మందిరం కట్టాలని ఆశించారు. ఎన్నో సంవత్సరాలు దేవుడు ప్రార్థన చేసి వెండి బంగారము ఎన్నో మరి ఆ ఒక మందిరం కావాల్సిన సరుకులన్నీ సిద్ధం చేయగానే దేవుడు చెప్పారు, నువ్వు మందిరం నీ చేతితో కట్టద్దు, నువ్వు యుద్ధాలు తీసి రక్తం సిందించిన దాని చేతులు నీ కుమారుడు ద్వారా కట్టించుకున్నాను, నువ్వు కట్టొద్దన్నారు. కానీ ఆయన ఎంతో మనులు బంగారం నుండి రాశారు. కానీ ఆయన దేవుడు కట్టొద్దన్నారు. ఎవరి ద్వారా దేవుడు కట్టిస్తారో మందిరం ఒక గ్రామంలో ఒక వీధిలోను ఒక ప్రాంతంలో ఉందంటే ఆ మందిరం ఎంతో చూద్దాం. ఆ మందిరం మరి కట్టాలంటే చాలా కష్టం. మరి నేను కూడా ఏం చేశానంటే చిన్న ఇల్లు గుమ్మాలు ప్రార్థన పెట్టిందాన్ని. నేను దారపరంగా గుమ్మాలు ప్రార్థన పెట్టి పెడితే దేవుడు అలాగా సంఘాన్ని అభివృద్ధి చేసి చాలా నిందలో చాలా సమస్యలు కుమారుడు కనుక తెలుసండి. కానీ దేవుడు అలా నడిపించి అక్కడ ఒక మంచి సంఘాన్ని కట్టించారు. అలా నిర్మల మందిరం కూడా చాలా ఒక అర్థంలో పెట్టున్నాడు. అది కూడా దేవుని చాలా ఎంత కన్నీరు ఎన్నో సంవత్సరాలు మందిరం కట్టలేదు. అక్కడ ఒక మందిరం జ్ఞాపకం బట్టి కట్టించారు. అలాగే ధారవాడ కూడా మరి మంచి మందిరాన్ని నిర్మించి మందిరాన్ని కట్టించారు. నేను డబ్బులు కట్టలేదు, ఆ శంకుస్థాపన చేసేటప్పుడు ఏం లేవు. ప్రతి మందిరాన్ని కూడా దేవుడు ఆ విధంగా కట్టించారు. అది ప్రార్థన ద్వారా కట్టబడిన మందిరం. అలాగే ఐదుగూడ కూడా వాళ్ళ ఇంటిపై మందిరం కట్టారు. ఐదుగూడ కూడా వాళ్ళ ఇంటికాడ ప్రార్థన బట్టి ఇద్దరు ముగ్గురుతో ప్రార్థన మొదలుపెట్టి సంఘాన్ని ఆ విధంగానే బొమ్మలో కూడా మంచి స్థాపన బాగా ఇచ్చారు. కట్టడం వాళ్ళు చాలా కష్టపడారు. ఈ విధంగా మందిరం కట్టడం చాలా ఎక్కువ. అలాగే ఇక్కడ కూడా మరి పట్టణం వారంతో త్యాగం చేస్తారు. మేము ప్రార్థించాం. ఏది ఏమైనప్పటికీ ఎంతో మరి ప్రయాస అయిన మందిరం కట్టడం అంటే మందిరం ఈ ఊళ్ళో మందిరం ఉందంటే ఈ ఊరికి ఎంతో ధన్యత. ఈ స్థలంలో మందిరం ఉందంటే ఈ ఊరందరికీ కూడా ఎంతో కొంత. పాత నిబంధనలో ఆ సులభమైన మందిరం ఏ పక్కన అంటే ఆ పక్కకి తిరిగి ప్రార్థన చేసేవారు. వాళ్ళ ఇంటికి ఉన్నపాటి మందిరంలో తిరిగి ప్రార్థన చేసేవారు. ఆ మందిరం ఉండే మహిమ, మందిరం ఉండే శక్తి, మందిరానికి అంత ఘనత ఎవరిచ్చారు.
10 స్థలాల మందులు కట్టేటప్పుడు చేస్తాను. ఎంతో ప్రయాసంతో, ఎంతో బాధంతో, ఎంతో కన్నీటి ప్రాంతంతో 10 మందులు కట్టబడింది కనుక ఈ మందులో ఎలా తప్పేసి ఉంటాం కానీ మందులు ఎప్పుడు ప్రార్థన జరగాలి. మా సంఘంలో మధ్య మా పిల్లలు రోజుకు ఒక కుటుంబ ప్రార్థన చేయాలని పెట్టారు. అప్పుడే సంవత్సరం అయింది. సంవత్సరం అయింది. ఈ రోజుకి మన మండల సంఘం రోజుకు ఒక కుటుంబం వచ్చి ప్రార్థన చేస్తున్నారు. 3 గంటలు ప్రార్థన చేస్తున్నారు. ప్రతిరోజు 3 గంటల ప్రార్థన మందిలో జరుగుతుంది. అలానే బుధవారం కూడా మరి మధ్య పడుతుంది వారికి అంటారు. ఇక్కడ నుంచి బుధవారం కూడా ఒక కుటుంబంలో ఒక బుధవారం ఒక కుటుంబంలో ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాలు జరుగుతాయి. మన కుటుంబాలు దేవుడితో కట్టబడతాయి. మన కుటుంబాలు దేవుడు ఆ కుటుంబాలలో ప్రార్థన జరగాలి. ఇది ఆ విధంగానే ఇక్కడ చూడండి 11వ వచనం చదవమ్మా. సంవత్సరంలో నీ దయాకిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ జాడల సారము వెదజల్లుతున్నవి. దేవుని స్తోత్రం కలుగుగా. చూడండి, సంవత్సరం నీ దయాకిరీటం ధరింపు చేసి ఉన్నావు. సంవత్సరం అంతా దేవుని దయతో మనం సంవత్సరం అంతా కాపాడాలి. ఇప్పుడు మరి కొత్త సంవత్సరం ప్రవేశపెట్టారు. పాత సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చాక మనము మరి పాత సంవత్సరం నుంచి ఆ పాత పద్ధతులు పాత నడవడే కాదు, కొత్త సంవత్సరం నుంచిగా మనలో ఒక మార్పు రావాలి. ప్రార్థన జీవితంలో మార్పు రావాలి. బైబిల్ చదువుతుల్లో మార్పు రావాలి. దేవుడు మర్మం ఏంటని మనము మార్పు రావాలి. అసలు దేవుడు వాక్యం ఏ విధంగా ఉందా మనకు తెలియబడాలి. నేను చదువుతున్న మొత్తం రాస్తాయి. అసలు దేవుడు వాక్యం ఎందుకు ఆయన లోకాలు వచ్చారు, ఎందుకు నన్ను రక్షిస్తున్నారు, అసలు ఈ మర్మం ఏంటి అని నేను వింటున్నారు. కానీ విన్నాన్ని చదివి గ్రహించి ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్యం అర్థం చేసుకున్నవారు ధన్యులు. ఆ విధంగానే ఈ సంవత్సరం అనుకోండి నియమాలు పెట్టుకోవాలి. కొన్ని నియమాలు పెట్టుకుని కొత్త సంవత్సరం ప్రవేశించామంటే కొన్ని మార్పులు మనలో వచ్చినట్లయితే దాని ప్రతిఫలం పొందుకోండి. అందుకని ఇక్కడ ఎవరు అన్నారు 4వ వచనంలో నేను ఎవరైనా కూడా నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకునే వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆరు చేత నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ తృప్తి? దేవుని మందిరం ఉంది. ఆయన మందిరం మన సంఘంలో, మన గ్రామంలో, మనకే ఈ మందిరం ఇచ్చారంటే ఎంతో మంది మందిరాలు లేక, ఎంతో మంది ప్రార్థన చేసుకున్నాక లేక ఎన్నో బాధలు పడ్డాం. మేము ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో సమస్యలు పడ్డాం. ఈ మందిరం గురించి ఎన్నో వేదన పడినాయి. నేను వైజాగ్కి అయ్యగారి మందిరం 150-200 మెట్లు ఉంటాయి. 19 కట్టాను. ఆ మెట్లు ఎక్కి నేను వెళ్ళినప్పుడల్లా మందిరం చూసి వచ్చాను. ప్రభావ మా ఒకగా మందిరం వెళ్ళినప్పుడల్లా మందిరం మెట్లు చూసి ఆ మందిరం అంతా చూసి వెళ్ళినప్పుడల్లా చూసేదాన్ని. ఎందుకంటే నా మందిరం నేను కూడా ఉత్తగా ఎప్పుడు ఇస్తా ప్రభావ, మా సంఘానికి మందిరం ఎప్పుడు ఇస్తా ప్రభావ. ఆ విధంగా మరి కదా ఆ విధంగానే దేవుడు మాకు మందిరం ఇచ్చాడు. ఈ రోజుల వరకు కూడా మరి ఎన్నో ఆవిడ కన్నీటి ప్రార్థించారు. వచ్చేవారు ప్రార్థన చేసేవారు. మందిరం కావాలి, మందిరం కావాలి. ఆ విధంగా మందిరం ఇచ్చారు. ఈ మందిరాన్ని మీరు ఎలా వాడుకోవాలంటే మందిరం అంటే దేవుని మహిమతో నింపబడి స్థానం. ఈ మహిమను మనం పొందుకోవాలంటే ఆ మహిమను గురించి మనం ప్రార్థిస్తే మనం మహిమ పొందుకుంటాం. అసలు ఇక్కడ ఏమంటారంటే నీ మందిరం మేలు చేత, నీ మందిరంలోని మేలు చేత మేము ఎవరో మనం తృప్తి పొందాము. కానీ నీ మందిరం ఆవరణలో ఆవరించేవాడు అని అన్నారు. ఇక 11వ అన్నారు సంవత్సరం నీ దయా కిరీటము ధరింపు చేసి ఉన్నావు. నీ జ్ఞానానుసారము ధరించావు. ఈ విధంగా సంవత్సరాలు కొత్త సంవత్సరాలు వచ్చే మందిరాన్ని మనం ఆ ఒక మహిమలో మనం నింపబడాలి. ఆ విధంగా నేను సాక్షి 27వ అధ్యాయము దాని మహారాజు చూస్తాడు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం చదవడం. యెహోవా వద్ద బలపడితిని, దాన్ని నేను ఎదుగుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూసుటను, ఆయన ఆలయంలో ధ్యానించుటను నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నేను నివసింపబడుతున్నాను. ఆపదకాలంలో ఆయన తన పర్ణశాలలో నేను దాసను తాను పునారం వాడిన నన్ను కప్పు స్తోత్రాలు అనేక కాదు. ఈ మందిరాల గురించి ఆయన ఏం రాస్తున్నాడు
ఒక వరం. చూడండి, ఆ వరం ఉన్న వాళ్ళే ఆ మందిరంలో దివారాత్రులు ఉంటారు. ఆ వరం ఒక ఆవిడ లోకస్ వార్తలు చెప్తున్నారు 2వ అధ్యాయం 37వ సాక్షులు. ఎనభై 4 సంవత్సరములు ఎదురాయండి దేవాలయంలో ఉపవాస ప్రార్థనలో రేపావు సేవ చేస్తూ ఆమె కూడా టైంలో లోపలికి వచ్చి దేవుడు కొనియాడి విమోచన కనిపెట్టుకున్నారు. ఆవిడ ఎన్ని సంవత్సరాలు అంటే 84 సంవత్సరాలు అంట. 84 సంవత్సరాలు దివారాత్రి దేవుని మందులో ఉంటాయి. ఉపవాస ప్రార్థనతో గడిపి దేవుని సంకల్పం ప్రకారంగా దేవుని ఏర్పాటు ప్రకారంగా ఆ నాగరబాబు తెలుసుకుంటున్నాడు. 84 సంవత్సరాలు ఎక్కడ గడిపినాడు? మందిరంలోనే గడిపి. ఆవిడ కానీ దావి మహారాజు ఏమంటాడండి, యెహోవాతో గొప్ప అడిగితే దాన్ని నేను ఎదుగుతున్నాను, యెహోవా ప్రసన్న చూసుకున్నాను, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపబోతున్నాను. ఎంతకాలం అంటే జీవితకాలం అంతా దేవుని మందిరంలో నివసింపబోతున్నాను. జీవితకాలం అంతా కూడా మనం ఎక్కడికో ఉంటా కోరుకోవాలి, మందిరంలో గడపాలి. టైం దొరికిందంటే మందిరంలో వచ్చి ప్రార్థన చేయాలి. ఇంటిగా ప్రార్థన చేయాలంటే ఇక్కడ వస్తువు ఏదో ఆటంకం పూర్తవదు. మందిరంలో చేసిన ప్రార్థన ఎవరో రాదు, ప్రశాంతంగా ఉంటుంది. మన ప్రార్థన దేవుడికి ఉంటుంది. మనం చేసిన ప్రార్థన దేవుడు వింటారు. దేవుడు చేసిన జవాబు మనం పొందుకున్నాం. ఎక్కడ చేస్తారు? మందిరం. అలాంటి మందిరం మీకు ఇచ్చారు కనుక ఈ మందిరాన్ని విజయం చేయాలి. ఈ మందిరాన్ని దేవుడు మహిమగా నింపుకోవడం. ఇద్దరు ముగ్గురు ప్రార్థిస్తే దూరం కలుగుతుంది. అసలు దూరం అయిపోతే అర్థం కదా, దూరం అయ్యాలి. దూరం ఎవరో దూరం వేస్తుంటే ఆ దూరం వేసేవారు మరి ఎంతో దాన్ని వివరించారంటే దేవుడు దూరం రాకుండా ఆ దూరం దేవుడు జవాబు ఎవరికొస్తుంది? మందిరంలో. అది మందిరంలో అడుగు పెట్టేవారు, మందిరంలో వచ్చిన సమస్యలు ఉన్నవారు, మందిరంలో ఏ బాధలు వచ్చి పెట్టిన మందిరంలోకి వచ్చి అడుగు పెడితే మీ అన్ని కూడా విడుదల చేసే కార్యం జరుగుతాయి. మీ కట్లన్నీ తిరిగిపోతాయి. మీ వెలుగుల కాడి విరిగిపోతాయి. చేత ఈ స్థలం ప్రార్థన మందిరం, అనేకమైన ప్రార్థన మందిరం. ఈ మందిరాన్ని ఎవరైతే వెళ్తారో వాళ్ళు, ఎవరైతే ఆ మందిరం ఒక మేలు చేత పుచ్చుకుంటారో వాళ్ళు దాన్ని అంటారు. ఆ విధంగా దావీదు మహారాజు ఎంతో ఆశాన్ని అంటారు. ఆయన కోటలు ఉంటాయి, ఓ మహా చక్రవర్తి రాజు, కానీ మందిరం కట్టబోయాడు. దేవుని స్తోత్రం. ఆయన మనులు బంగారం వెండి తోడకలేని తుయ్యలేనంటే వెండి అంట. తుయ్యలు అన్నారు పడతారు, ఇచ్చారు వాడి ఇచ్చారు. యుద్ధాలకు వెళ్తాం, యుద్ధం జయించిన అంతా వచ్చి దేవుడికి చేస్తాం. ఎన్ని చేసిన మందిరం కట్టాలన్నారు. కానీ ఆయన దావీదు కొడుకైన సొలొమోను చేత మంచి మందిరాన్ని దేవుడు కట్టించారు. ఆ మందిరం ఎంత మహిమతోనో ఎంతో అద్భుతమానో ఆ మందిరంలో ప్రజలు దీవించబడుతూ ఉండేవారు. అయితే మనం మందిరంలో, ఈ మందిరం ఎలా ఉందంటే ఈ మందిరంలో ప్రార్థించేవారు కావాలి, మందిరంలో అడుగుపెట్టేవారు కావాలి. మందిరంలో ఎప్పుడు దూరం చేసేవారు. మీరు రోజుకో కుటుంబం చేయండి. రోజుకు కుటుంబం చేస్తే నావడే రోజుకో కుటుంబం చేస్తుంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మందిరం పడుతుంది. మందిరంలో దేవుడు మహిమగా నింపడతాం. మనకి ఏ సమస్యలు వచ్చినా ఎక్కడ చేస్తే టైర్ లేదు. ఓ రాజు ఇద్దరు కదా, 3 సైన్యాలు ఆయన వస్తాయి. అప్పుడు రాజు ఆయన ఒక బ్లాక్ పంపించాడు, ఇదో నేను ఇద్దరికి వస్తాను. అయితే ఏం చేశాడు? ఈ బ్లాక్ చూసాడు, చాలా భయంకరమైన భయించింది. చాలా సైన్యం అతనికి, నాకు సైన్యం లేదు, ఏం చేయాలని ఆ రేఖ వచ్చి మందిరంలోకి వచ్చి మందిరంలో రేఖ ఇప్పి, ప్రభువా ఈ రేఖ మీద రాసినవన్నీ కూడా నువ్వు చూస్తున్నావు, అది ఎవ్వరూ లేదు, నువ్వే నాకు తెలుసు. ఆయన మందిరంలో వచ్చి ఆ మందిరంలో రేఖలా పరిచి 2 చేతి ప్రార్థించాడు. ఆయన అలా ప్రార్థన చేశాక ఆ ఒక వచ్చిన సైన్యం అంతా ఒక దేవత వెళ్ళి చంపేసినారు, కొన్ని లక్షల మంది. అలా దేవుడు మనకి మరి ఎలాంటి కార్యాలు, ఎలాంటి
అభ్యర్థిగా ఆటమన్న కార్యాలు కూడా విడుదల కావాలంటే మందిరం చేసిన ప్రార్థన ఎంతో ఆశ్చర్యంగా అంతే దేవుడు వాడు ఎంతో ఆశగా ఏమంటాడు, ప్రభువా నా జీవితకాలం అందరితో గడప అసలు మందిరం కావాలి ప్రభు, నాకు మందిరం కావాలంటే అది దేవుడు ఇవ్వలేదు. అయితే దాన్ని నేను ఎదుగుతున్నాను. ఎవరో మనసును సూచుటను ఆయన ఆలయంలో ధ్యానించడము నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపకోరుతున్నాను. ఆ భక్త ఆయన తన పరసాలలో నన్ను దాసు, తన గుడారం వాడిన నన్ను దాసు. నేను ఆపు చూసినప్పుడు తన పరసాలలో తన గుడారం వేసి ఎవరైతే మందిరంలో వచ్చి ప్రార్థిస్తారో మందిరంలో ఉండే ఆవిడ శక్తులు పొందుకుంటారు, వారి మీద వాడు గుడారం దేవుడు తప్పి వారిని కాపాడుతారంట. ఈ విధంగా మరి దీవించబడ్డారు. చూడండి ఒకసారి రాజు గ్రంథంలో రండి, రాజులు 1 అధ్యాయం 3వ వచనం. నా సమ్మకమందు నా నామము సదాకాలం అన్నట్లు ఇదిగో ఎలా చదివించింది, నా సమూహమందు నీవు చేసిన ప్రార్థన విన్నప్పుడు నేను అంగీకరించుకుని నా నామము అక్కడ సదాకాలం ఉంచడమును నీవు కట్టించే మందిరమును పరిశుద్ధపరుచుకున్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు సేవకులతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉందంటే ఆయన దృష్టి ఆయన మనసు మందిరంలో ఉంటుంది. అందుకని మందిరం అంటే ఒక ప్రత్యేకమైన స్థలం. మందిరం మామూలు మనం కట్టిందే కదా, మనం వెళ్ళి కూర్చున్నాము. మందిరాల్లో కొన్ని స్థలాల్లో మందిరంగా చూడరు, ఒక ఇల్లు వాడేసుకుంటారు. అలా కాదు, మందిరం అంటే మందిరమే, అది దేవుడు పరిశుద్ధమైన స్థలంగా మనం ఒక భావించాలి. ఆ విధంగా ఇక్కడ మందిరంలో ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? దేవుని స్తోత్రాలు. అతను ఇలాగ చదివించాను, నా సమూహమందు నేను చేసిన ప్రార్థన విన్నప్పుడు నేను అంగీకరించింది. నా నామము ఎక్కడ సదాకాలం ఉండకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నా. నా దృష్టియు నా మనసుని ఎల్లప్పుడూ అక్కడ ఉండను. నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండను. అవసరం నీ తండ్రి దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయమై నీతిని నడుచుకొని నేను నీవు సెలవించిన అంతటి ప్రకారము నీవు నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండగా మానవని నీ తండ్రి దావీదును నేను చదివిస్తున్నట్టు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనం చిరకాలము స్థిరపరచును అని సొలొమోను మాట్లాడుతున్నాడు. అలాగే మందిరం ఒక పవిత్రమైన పరిశుద్ధమైనది అని మీకు అనేక మంది తీసుకురండి. మనం ఇంటికి కూర్చున్నారు, మందిరం మీద ప్రార్థన చేద్దాం, మందిరం ఒక అడిగి పెడదాం అని అనేక మంది తీసుకొచ్చేవారంట. ఆకాశ నక్షత్రాలే ఉంటారు. రాబోయే కాలం నరకం, భయంకరమైన నరకం. ఆ నరకాన్ని తప్పిస్తాక నరకంలోకి వెళ్ళకుండా నరకాన్ని విడిపిస్తాను మనం అనేక మంది ప్రయత్న పడి వారు తీసుకొచ్చేవారిగా ఉన్నారు. మరి మందిరం ఉండగా ఈ మందిరాన్ని ఆ విధంగా వాడుకున్నప్పుడు దేవుడు ఆ స్థలం మీద ఆయన దృష్టి ఆయన మనసు ఉంచుతాడు. ఎంత అధ్యాయం 29వ వచనం చదవడమ్మా. 8:29 అదే అధ్యాయం. నీ దాసునైన నేను సేవ ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉందని ఏ స్థలంలో గురించి నీవు చదివించదో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నీ నేత్రములు భర్త అని ప్రార్థిస్తున్నాను. ఆ నామము అక్కడ ఉంటుందని ఏ స్థలం గురించి నీవు చదివిస్తున్నావో ఆ స్థలమైన
ఈ మందిరం తట్టు నీ నేత్రములను రేయింపవళ్ళు తెరవబడి ఉండుగాక. మరి నీ దోషమైన నేను నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశం విని మా విన్నపం అంగీకరించు. విన్నప్పుడల్లా మమ్మల్ని క్షమించమని ఈ ఒక సెలవుగా ప్రార్థిస్తున్నాను. ఈ స్థలం అంటే ఒక గొప్ప మహిమ. ఈ స్థలం అంటే ఆ స్థలం ఒక పవిత్రమైనది అందించినట్లయితే దేవుడు ప్రార్థన వింటారు, దేవుడు వారికి విన్నపం అంటారు. ఎవరు అడుగుపెట్టి వస్తారో వారి సమస్యలు పిలుస్తారని ఆ మందిరానికి ఒక ప్రత్యేకత ఇచ్చారు. ఆ విధంగా 2వ దినవృత్తాంతం చూడండి, 6వ అధ్యాయం 42వ సంవత్సరం. 2వ దినవృత్తాంతం 6వ అధ్యాయం. దేవా యెహోవా 6:40-42. నా దేవా యెహోవా బలమునకు నా దేవా ఈ స్థలమందు చేయబడి వినబడేలా నీ దృష్టికి ఉంచుము. దేవా ఈ స్థలమందు చేయబడు విన్నప్పుడు నీ కనుదృష్టి ఉంచునుగాక. నీ శివుడు దాన్ని అంగీకరించుగాక. నా దేవ యెహోవా బలమును ఆధారము నీ మనసును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవ యెహోవా యాజకులు రక్షణ ధరించుకుందురు కాక. నీ భక్తులు ఏమి బట్టి ఆమేన్. హల్లెలూయా. ఇంకా ప్రార్థిస్తున్నాడు ఏమండి, దేవా నా దేవ ఈ స్థలంలో సేవపడు విన్నపం మీద దృష్టించుము. ఎక్కడ చేసే ప్రార్థన దృష్టించమంటాడు, మందిరంలో చేసే ప్రార్థన మీద దృష్టించుము. నీ శివుడు దాన్ని అంగీకరిస్తున్నాడు. నా దేవ యెహోవా బలమాధారము నీ మందసమును దృష్టించి లేము. నీ విశ్రాంతి స్థలమును ప్రవేశించుము. దేవ యెహోవా నీ యాజకులు రక్షణ ధరించుకుందురు గాక. నీ భక్తులు నీ మేలుని బట్టి సంతోషించుదురు గాక. ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఈ విధంగానే మందిరానికి ఒక పరిచయాన్ని స్థాపించినట్టుగా చూస్తాం. 8వ గ్రంథం చూడమ్మా, 24:6 చదవండి. వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టించి ఈ దేశంలోకి వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టడం వారిని కట్టేదను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. 6వ అధ్యాయంలో 24వ అధ్యాయం 6వ వచనం. వారికి మేలు కలిగినట్లు నేను వారిని దృష్టించి ఉన్నాను. ఈ దేశంలో వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టేది, పెళ్ళగించగా వారిని నాటాను. వారు పూర్ణ ఉదయం అందరూ తిరిగి రాగా వారు నా జనులు అన్నట్లు నేను వారి దేవుడు అన్నట్లు నేను యెహోవానని నన్ను ఎరిగి ఉదయం వారికి ఇచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ఎంతో మంది భక్తులు మాట్లాడవచ్చు, ప్రార్థించి కన్నీరు విడిచి వేదన కలిగి ఎన్నో ఇబ్బందులు మాట్లాడినటువంటి అది మందిరంలో ఉందంటే ఆ మందిరం ఒక ప్రత్యేకమైన స్థలంగా మనం ఎన్నుకోవాలి. ప్రత్యేకమైన స్థలంగా ఆ మందిరాన్ని మనం వాడుకోవాలి. అలా ఆ ప్రత్యేకమైన స్థానాన్ని మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. మందిరంలో చేసిన ఒక ప్రత్యేకమైన ప్రార్థనగా దేవుడు ఎన్నుకున్నాడు. ఈ విధంగా ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం చివరిలో ఒక మాట చదవాలి. 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థన మందిరంలో
నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా మందిరము సమస్త జనులకు దేవుని స్తోత్రాలు. సమస్త జనులకు ప్రార్థన మందిరం అనగలరు. ఏ విధంగా మరి యెషయా ప్రార్థిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును. నా మందిరము, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారం అవ్వను. నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అని ఈ విధంగా యెషయా ప్రకటిస్తున్నారు. మరి మందిరాన్ని మనం ఎప్పటి నుంచి మందిరం ఇచ్చారు. మందిరానికి మళ్ళీ మరి సమకూర్చబడ్డాయి. ఇవి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. వీలుగా మందిరం కట్టాలి, సంఘం అంతా ప్రయాసపడాలి, వేసుకోవాలి. మందిరం కట్టాలని చాలా ఇబ్బంది. కానీ అలా కాకుండా మీకు ఆశ్చర్యకరంగా దేవుడు మరి ప్రార్థన వారి ద్వారా వారి పిల్లల ద్వారా మందిరం కడతారు, కొలుసుతారు. మీ అందరూ కూడా ప్రార్థనలు, మీ అందరూ సహకారాలు కొడతాం మందిరం కట్టుకోండి కనుక ఈ మందిరాన్ని మరి ఎంతో భయభక్తులుగా మందిరం నిండుకోవాలి. మనకి ఎన్ని సంవత్సరాలున్నా కొద్ది జనం కాదు. ఎందుకు చదువుతున్నారు? ఇశ్రాయేల్ ప్రజల్లో ఏక మనసు, ఏకాత్మ, ఏకభావం, ఏక మనసు కలిగి మనసు ఈ ఒక అనేక మంది లక్షల మంది అందరూ రావాలని ఏకంతో ప్రార్థించారంట. అప్పుడు భక్తులు అపోస్తులు ఒక్కొక్కసారి ప్రసంగానికి 5,000 మంది, 3,000 మంది ఇలా రక్షణ పడతారు కదా. ఇప్పుడు ఎందుకు రక్షణ పడతాం? మన ప్రార్థన మందిరంలో ప్రతిరోజు ఒక కుటుంబం నుంచి ప్రార్థన చేయండి. ఒక కుటుంబం వారంలో ఒక కుటుంబం కదా. ఈరోజు మీకు వస్తే వారం అంతా ఎంతమంది ఉన్నారు? అన్ని కుటుంబాలు అయిపోయాక మళ్ళీ మొదలు పెట్టుకుని అన్ని కుటుంబాలు అయిపోయాక మీకు విశ్రాంతిగా ఉండదు. 3 గంటలు ప్రార్థన చేసేదాన్ని ఎంతో ప్రతిఫలం ఉంటుంది. అయితే మీరు ప్రశాంతంగా ఒక్కరోజైనా దేవుడి సన్నిధిలో గడుపుతారు. అలవాటు చేసుకుంటే మీ ప్రార్థనా జీవితం అలవాటు అవుతాయి. మీ ప్రార్థన పొందుకుంటారు. ప్రార్థన పడి ఉంటే పరలోకాన్ని వెళ్దాం. మీకు ఏ పోతామో ఏ సంవత్సరం దేవుడు అడగక్కలేదు. ఇలా మీరు ప్రార్థన చేస్తుంటే మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి, మీ సమస్యలు అయిపోతాయి. మనుషులు కష్టపడే దాని వల్ల అభివృద్ధి కాదు, కానీ యెహోవా ఆశీర్వాదము అవసరం ఇస్తారు. యెహోవా ఆశీర్వాదం ఎప్పుడొస్తుందో దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తేనే ఆశీర్వాదం వస్తుంది. అది ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి సన్నిధిలో దీవించబడతాం. 2 మాటలు చూడండి. కీర్తన గ్రంథం 21:2 చదవడమ్మా. అది మనోవిష్టము. ఎవరి మనోవిష్టం తప్ప చేస్తారండి? దేవుని సన్నిధిలో ప్రార్థించే వారి వారి హృదయంలో ఆశలు, ఉద్దేశాలు తెస్తాయండి. వారి మనో ఇష్టం నువ్వు సఫలం చేసే వారి వాళ్ళ పెద్దల నుంచి వచ్చిన ప్రార్థన నువ్వు అంగీకరించి అన్నావు. మానగా అంగీకరించాను. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు. ఎలాంటి ఆశీర్వాదాలండి? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు నివాదనే అతని తల మీద అప్పుడన్నీ గిరడము అన్నావు. ఆయుష్మని అతన్ని నరమడగా నీకు దాన్ని అతనికే అనుగ్రహించుకున్నావు. రథాకాలు నేసు దీర్ఘాయువు దయచేసుకున్నావు. నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగను. గౌరవ ప్రభావాన్ని అతనికి ధైర్యం చేస్తున్నావు. నిత్యము ఆశీర్వాద కార్యక్రమంగా నువ్వు ఉన్నట్లు నీవు అతన్ని నేను దేవుని స్తోత్రం. ఈ విధంగా దీవించబడాలంటే ఏం చేయాలి? మనం జగన్ ప్రార్థన చేయాలి. చాలా మంది ఎట్లా చేసుకున్నామండి. చాలా మంది టీవీ కూడా వచ్చిన టీవీ పెట్టుకుని టీవీ వాడుకుంటాం. టీవీ వాటికి ప్రత్యేకించబడ్డ ఒక మందిరం, ఒక సేవకుడు, ఒక ఉన్నారు. వార్తలు టీవీలో ఏమో వస్తుంది. కానీ నువ్వు సంఘం, ఆ సంఘం కూడా దివారాలు ప్రార్థించే సేవకుడు గురువులే జీవంతండి గుడిగా అయిపోతాడు. ఓ సేవకుడు అన్యం ఉన్నాడు. ఆ దేవుడు ఏర్పాటే. మరి ఉపవాసాలు కాలంలో దేవుడు ఏర్పడి ఉపవాసం పెట్టారు. ప్రార్థన చేసే వారి మీద సేకరించి సేవ చేయమని అప్పచెప్పింది. అలాంటి పాత నిబంధన నుంచి యాజకత్వం జరుగుతూ ఉంది.
అలా ఒక సేవకుడు ఉండాలి. తెలివి వార్త చూసుకున్నవాడు చూడండి మంచిది. కానీ నీ సంఘం, నీ కుటుంబానికి నీ యజమాని ఎలాగో, నీ సంఘానికి ఆ ఒక యజమానిగా దేవుడు నియమించిన సేవకుడు దివారాత్రుల సంఘం వరకు ఆ వ్యక్తి గురించి, వారి కష్టాల గురించి, వారి సంబంధ దివారాత్రులు దేవుని సంఘం ప్రార్థించే వ్యక్తి అలాగా ప్రార్థిస్తేనే అది దేవుని ఒక వాక్యానుసారం ఉంటుంది. ఆ విధంగానే మరి ప్రార్థన మనోసేవలు సరిపోదు. ఎవరో కొత్తగా చెప్తాం కాదు. ఓ సంఘానికి ఒక కామరు, ఓ సంఘానికి ఒక నియమం, ఒక క్రమం ఉండాలి. వాళ్ళ దివారాత్రులు ఇప్పటికీ ప్రార్థించే వారిగా ఉండాలి. వారి దివారాత్రులు దేవుడు ఎన్నుకుని దేవుడు ఏర్పరచుకుని వాడు ఎలా ప్రార్థిస్తారు, వారు నియమించారు కనుక వారు ప్రార్థన చేయాలి. ఆ విధంగానే దేవతీని పడతానంటే అతని మనోనిష్టం సఫలం చేసి ఉన్నావు. అతని పెదవి నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించి ఉన్నావు. శ్రేయస్కరణ ఆశీర్వాదాలు ఇవ్వడమని నేను ఎదుర్కొస్తున్నావు. అతని తలపై అభయాన్ని గిరియడం నేను ఉంచి ఉన్నావు. ఆయుష్ నిర్మాణాన్ని వాడమాడు కదా, నేను దాన్ని అతను అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నుంచి దీర్ఘాయుష్ నీకు దయచేస్తున్నావు. నీ రక్షణ అతనికి గొప్ప మహిమ కలిగింది. గౌరవ ప్రభావాన్ని అతను ధరింప చేసి ఉన్నావు. నిత్యము ఆశ్రద కాడులో ఉన్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధి సంతోషంతో అతన్ని ఉల్లసింపజేస్తున్నావు అని దేవుని వాక్యం దాన్ని రాసిన కీర్తనలో అంటాం. ఈ విధంగా చరణంలో దీవించబడ్డవారు ఈ విధంగా దీవించబడతారు. మందిరంలో ప్రార్థించే వారికి ఈ ఒక మహిమ కలిగి ఉంటుంది. ఆ విధంగానే 20 అధ్యాయంలో సాధారణంగా 23 అనుకున్నారు. నీ కోరికను సిద్ధము చేసి నీ ఆలోచన వ్యవస్థను నీ ఆలోచన వ్యవస్థ సఫలపరచబడదు కాక దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన కూడా చూడండి. యెహోవా తన అభివృద్ధిని రక్షించుగానే 5వ వస్తుంది. యెహోవా నీ రక్షణ బట్టి నేను దేవుడికి సమర్పిస్తున్నాను. మా దేవుని నామమును బట్టి మా ప్రతిస్తున్నాను. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచుగాక. యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకు తెలియదు. రక్షణాత్మక తన దక్షిణాత్మక చూపును తన పరిశుద్ధ ఆకాశంలో అతనికే ఉత్తరమించడం. దేవుని స్తోత్రం కలుగుతారు. ఈ విధంగా దేవుని మందిరంలో సమృద్ధి చాలా వాక్యం కదా. చాలా మరి ఈ విధంగా మందిరంలో ప్రార్థించాం. మందిరాన్ని కనపడేవారుగా రోజు మందిరంలోకి వచ్చేవారు. ఆ దేవుని సమీపించడం కాబట్టి మరీ ఎక్కువగా అలా పరిస్థితి ప్రార్థించామని వాక్యం చెప్తాం. అందులో ఆ విధంగా ప్రార్థన చేసే ప్రభు దానవరం కూడా అలా ప్రార్థన జరిగేది. ఇప్పుడు అడవుల్లో కూడా అలా ప్రార్థన జరుగుతుంది. నా సంఘాల్లో కళ్ళ అయితే 100 రోజులు ఎక్కువ 100 రోజులు పెట్టేస్తారు. అలాగే చేస్తారు. వాళ్ళు 100 రోజులు ప్రార్థిస్తారు. 50 రోజులు 100 రోజులు అలాగే. మాకు కూడా మేము మరి నడుగులో కూడా ప్రతిరోజు ఒకటో కూడా ప్రార్థిస్తారు. మరి శుక్రవారం మంగళవారం కొంతమంది పరిశీలించుకున్నవారు శనివారం తెలుగు ప్రార్థన జరుగుతున్న ప్రార్థన సంఘం. మనం ప్రార్థించే సంఘంగా దేవుడు మనం నిలుపుకున్నారనగా ఈ విధంగా మందిరం వచ్చుతామని ఇచ్చిన మందిరాన్ని సద్వినియోగం చేస్తుంది. ఈ మందిరంలో ఎప్పుడు దూరం వేసేవారు. ఎవరు దూరం అయితే వాళ్ళ ముందు ఎక్కువ వస్తుంది. అందులో నిత్యం దూరం వేసేవారు. మనం దూరం అంట దేవత చూసి ఆ ఒక దినంలో పట్టుకెళ్తారు. పట్టుకెళ్ళి ఆ పరిశుద్ధ ప్రార్థనలు ఉంటారు. మనకి ఎంత టైం లేదు. అది ఒక ఎవరైనా దూరం వేస్తారో ఆ ప్రార్థన దేవత మా ప్రార్థన పట్టుదల వస్తారు. ఈ ప్రార్థన పట్టుకెళ్ళి ఆ ఒక పరిశుద్ధ ప్రార్థన దొరుకుతుంది. ఈ పరిశుద్ధులు అందరూ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అది మన స్నేహిత ప్రార్థన ఉంది. మరి మందిరంలో చేసిన ప్రార్థన ఇంకా ప్రత్యేకం కనుక మన ఇంట్లో చేసిన సమయం లేదు, మందిరం చేసిన సమయం లేదు కనుక మందిరంలో చేసే ప్రార్థన దేవుడికి చెప్పాడు. ఈ ప్రార్థన ఆలోచిస్తా ఈ నోటు కోసం మనం నేను వింటాను. నువ్వు మందిరంలో చేసిన దూపం నా దగ్గరకు వస్తాయి. బయట అనేక వాక్యాలు మీరు ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళ దేవుని గ్రంథంలో ఉండే మర్మాలను మాకు తెలుసుకుంటారు. మనం అక్కడికి వెళ్ళాం. అదే మీరు ఎలా రక్షింపడ్డారు, మీరు ప్రత్యేకత ఏంటి అంటే
మనం చెప్పగలిగే వాక్యం ఉండాలి. మనం చెప్పేవారుగా తయారవ్వాలి. ఇంకా చెప్పించుకున్న వారే కాకుండా అది ఎన్ని సంవత్సరాలు వయసు దేవుళ్ళు ఎన్నో సంవత్సరాలు మన వయసు దేవుడు ఎన్ని సంవత్సరాలు చెప్పడమ్మా. మీ దేవుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏదో ఒక మాట చెప్పగలుగుతారా? అసలు మీరు ఎందుకు రక్షింపడానికి చెప్పగలరు? చెప్పాలి. చెప్తున్నాం కాదు. అసలు దేవుడు ఎందుకు వచ్చారు? అసలు ఎందుకు దేవుడు అయ్యారు? అసలు దేవుడు ఎవరో? ఎందుకు ఈ లోకాన్ని విడిపించి అంధకాశమని చీకటి లోకం నుంచి దేవుడు మనం లాగి ఆ దిచ్చి వెలుగులో పంపిస్తారు. దేవుడు వచ్చారని మనం చెప్పగలిగే జ్ఞానం, చెప్పగలిగే అలా వయస్సు మనలో ఉంటారు. అప్పుడే చేర్చుకుంటాం. వయసులోనే ఏమంటారు? బాలుడు అంటారు. బాలుడిగా ఉంటే నువ్వు చంటిపిల్లగా నువ్వు జ్ఞానం రాలేదు. బాలుడిగా ఉంటే నువ్వు దాసుడు అంటారు. బాలుడిగా ఉంటే దాసుడిగా ఏం తెలియదు. ఎంతనా కొత్తనా ఎంతనా అన్నాడు ఏం తెలియలేదు. తెలుపుతుంది. నాకు కూడా నేను కూడా ఆటలో వెళ్ళేదాన్ని బాగా నడిచి వెళ్ళేవాడు. 3 వందలు దాటాను మళ్ళీ వచ్చేవాడు. అలాగే మా ఎంత మాత్రం ప్రతి నెల వర్షంలో ఏమైనా పిల్లలందరూ తీసుకెళ్ళిపోయింది. రోజు మా తమ్ముడు వచ్చాడు. మా పిల్లలు నేను ఆటలో వెళ్ళాను. ఆయన వచ్చి ఇంకా నేను లేను ఊళ్ళో లేను కానీ ఆయన వచ్చేదాకా ఉండిపోయాడు. సాయంత్రం వచ్చేద్దని చెప్పారు. వచ్చేదాకా మంచం ఉంటే ఆ మంచం కూర్చొని అలాగే ఉన్నాడు. సరే నువ్వు వచ్చేసాను వంట వచ్చేసాను. ఆయన కూర్చొని అడుగుతున్నాను. అక్క మీ భాష గారు ఏం చెప్పేసి చెప్పాను. ఎవరితో దగ్గరిపోయి పడుకుంటాం. దాని గురిపాటు ఆ గురిపాటు చేసేదాన్ని. గురిపాటు వచ్చిన అలాగే ఆ రాత్రి అంతా ప్రార్థన గుంపుగా చేద్దాం. దాంట్లో మేము ఆ గుంపులో చేద్దాం. చెప్పి ఎలాగో చేసేదాన్ని వచ్చేదాన్ని. కానీ ఏ వాక్యం చెప్పారో గుర్తులేదు. అప్పుడు అన్నాడు అక్క ఏ వాక్యం చెప్పారో పాడుతున్నారు. ఏమన్నా ఏదో మాట చెప్పాలక్క పిల్లలు తీసుకెళ్తున్నాం. నడిపోయే పొద్దున వెళ్ళి చదవలాగా వస్తున్నాడు. రాత్రి వెళ్ళిపోతానంట. మరి నువ్వే వాడుతున్నావు, నువ్వేం మాట విన్నావు, అసలు ఆయన చెప్పిన మాట ఏంటో నీకేమైనా గ్రహించుకోవాలా? నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అప్పుడు నా బరువు వెళ్ళిందండి. అప్పటి నుంచి దేవుడు ఎదిగాను. అందరికి ఎదిగాకి చెప్పేదాన్ని. అందరూ భోజనం చేశాను అని చేశాను. ఇది ఒక అలవాటు తప్ప ఈ వాక్యం మనం ఉండాలి. ఈ వాక్యం మనం గ్రహింపు కావాలి. వాక్యం అంటే గ్రహింపు కావాలి. చదివిపోతాం అనుకోండి. మళ్ళీ చదివి మళ్ళీ అప్పుడు గ్రహింపోతాం. బైబిల్ అంటే మామూలు సామాన్య వస్తువు కాదు. ఒక సముద్రం. ఈ సముద్రాన్ని మరి సముద్రం అంతా దాంట్లో ఉండే మగవాళ్ళని కూడా తెలుసుకోవాలి. ఆ విధంగా వచ్చినప్పుడు అవును కలపడా ఉంటుంది. ఎంతో వస్తుంది సంవత్సరాలు. దేవుడి మాట ఏం జ్ఞాపకం ఉన్నాయి? దేవుడి మాట ఎవరు చెప్తున్నారు? దేవుడి మాట ఎవరు రక్షిస్తున్నారు అని మనం చెప్పుకోవాలి. మన హృదయాన్ని మనమే చెప్పుకోవాలి. దేవుడు అడుగుతారంట 5 తలాలు ఇచ్చినోండి అది నేను సంపాదించు అన్నాడు. అంటే నేను 5 సంపాదించని తీసుకుని ఇచ్చాడు. బాగా నమ్మకం 2 ఇచ్చారంట దేవుడు. నేను వ్యాపారం చేస్తున్నాను. ఇగో నీకు కొన్ని తర్వాత ఇస్తాను. వ్యాపారం చేయి అమ్మా మాట వ్యాపారం చేయని ఒక 5కి 5 తలాలు ఇచ్చాడు. 5 కలిసి సంపాదించాడు. ఒక ఆయనకి 2 ఇచ్చాడంట. 2 సంపాదించాడు. ఒక ఆయనకి 1 ఇచ్చాడంట. ఇతను ఏం చేశాడంట? కుమారు కట్టి 3వ భాగం అప్పుడు చేస్తామని అడుగుతున్నాడు. ఎవరని నీకు ఇచ్చిన తలాలు ఏం చేశావు? 5 కలిసి సంపాదించాను ప్రభా అన్నాడు. 2 అన్నాడు ఏమి ఇచ్చావన్నాడు. నేను 2 సంపాదించాను ప్రభా అన్నాడు. 1 ఇచ్చిన ఏమన్నాడు? ఏం ఇచ్చావు? నువ్వేం సంపాదించావన్నాడు. నేనేమి సంపాదించలేదు. నేను రూపాయలు కట్టి దాంట్లో పెట్టాడు. అతను తీసుకెళ్లి చీకటిలో పాడమని చెప్పి చెడ్డమైన సోమరని చెడ్డదాసుగా నువ్వు సోమర ఉండి నేను తర్వాత ఏమి సంపాదించాను. ఒక్క ఆత్మ మనం దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. ఒక్క దేవుని దేవుని మాటలు చెప్పి వారి దేవుని నడిపించాలి. లేదా దేవుడు మనల్ని కూడా అడుగుతారండి. ఏమని నేను ఈ లోకానికి ఎందుకు పంపించాను? నేను ఎందుకు రక్షిస్తున్నాను? నువ్వు ఎవరికి చెప్పావు? నువ్వు ఎవరికే రక్షించావు? నువ్వు సంపాదించిన ఈ తలపు వేయి అని అడుగుతారు. మనం ఏం చెప్పకపోతే మనం ఏమి ఎవరికి చెప్పబోతే మనం ఏమి ఎవరికే దేవుడు రక్షకుడు నీ ప్రాణాలను రక్షిస్తాడు. నీ నరకాన్ని తప్పిస్తాడు. ఆయన ఒక్కడే దేవుడు. అలాంటి దేవుడిని నువ్వు రక్షణ
నువ్వు రక్షణ పొందాలని మనం చెప్పే మాటలో ఒకప్పుడు మన పాదకుడే అవి సాధ్యం చెప్తున్నాడు. నువ్వు ఎవరికి వెళ్తావు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు, నువ్వు ఎవరికి నేను దేవుడు గురించి చెప్తావు, నువ్వు ఏం విన్నావు, నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు, నువ్వు ఎవరి విషయంలో దేవుడు అడుగుతాడు. అయితే మనం కొంతమంది ఉన్నారు, మన ఇంటి వారిని రక్షణ బాగుండాలి, మన ఇరువురు వారి రక్షణ బాగుండాలి, మన బంధువులు, మనకు కావాల్సిన స్నేహితులు లేదా బంధువులు మనకి ఇష్టమైన వాళ్ళు ఎంత ఉండదు. నేను అలా చేస్తాను, నా కుటుంబీకులు అందరూ కూడా రక్షణ పడతారు. ఏడ్చిదాన్ని ప్రభావం మా ఇంట్లో రక్షణ రక్షణ మా పిల్లలు మా 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 తమ్ముడు వీళ్ళందరూ రక్షణ పడతారు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో నేనే వచ్చాను. కుటుంబాలన్నీ ఇప్పుడు 7 కుటుంబాలు ఉన్నాయి. మా కుటుంబాల పిల్లలందరూ కూడా రక్షణ పడతారు. దేవుని అది ప్రభా వాళ్ళు కొత్తగా ఏడుస్తాను. ప్రభా రక్షణ పడాలి. మా చిన్న అంటే నాకు ఎంత ప్రభావం అక్కడ రక్షణ గురించి ప్రార్థన చేశాను. ఆ వారంలోనే అతను భార్య రొట్టెలో బాగుపోతే నాన్న ప్రార్థన చేసుకుని తగ్గిపోతుంది చెప్తాం. సరే నువ్వు వచ్చి ప్రార్థన చేయమన్నా ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు. బాగోపోయింది. ఆ బాగోపోయింది. ఆ కుటుంబం అంతా రక్షణ పడింది. పిల్లలు ఉంచండి. అలాగే మా పిన్ని ఆవిడ గురించి ప్రార్థన చేస్తే ఆవిడ రక్షణ పడింది. మాకేం అక్కలేదు, మా చేతిలోనే పెట్టాను. దేవుని మహిమ శక్తి మన ప్రార్థించే కార్యం జరుగుతాయి, మన ప్రార్థన అర్థం జరుగుతాయి. మన ప్రార్థించే మన ప్రార్థనే అనుకోకలేదు, మన ప్రార్థన గురించి దేవుడు చేసుకుంటాం. అందుకని ప్రార్థన చేసే వాళ్ళ మందిరం ఎంత కష్టపడి కట్టుకున్నా మరి మందిరాన్ని మీరు ఆ విజయం చేసే మందిరంగా మహిమ పొందే మందిరంగా మీరందరూ కూడా బలపడమని, మీరందరూ కృపపడి, మీ అందరం దేవుని కృపను బట్టి ఈ గ్రామంలో మీ ప్రాంతంలో మీ ఇచ్చిన సంఘంలో మందిరం కట్టబడుతున్నారు. ఇంట్లో ఖాళీగా ఉంటుంటారు. ఎప్పుడు ఉపయోగించి మందిరం చేయండి. మరి పద్మ గారి గురించి బాగా ప్రార్థించండి. వారిని నడుము పట్టుకుని మరి దేవుడు ఆవిడ నిలబెట్టి వారికి చెప్పారు. దేవుడు ప్రభు చెప్పి ఆవిడ నిలబెట్టారు కనుక మరి మా గురించి ఆవిడ గురించి మందిరం ఎప్పుడు ప్రార్థన చేశారు ఉన్నది. దేవుడు వారికి మనందరూ దేవుడు తెలియజేయాలి. మాట జ్ఞాపకం వచ్చింది చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38. యోహాను సువార్త 6:38. నా ఇష్టం అందరు తీయండి మాట. చాలా మంది నా ఇష్టం, నా బ్రతుకు, నా జీవితం అంటారు కదా. అలాంటి 6 చూడండి ఒకసారి ఒక్క మాట చదువుతుంది. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. అమ్మా, భూమి మీద బ్రతుకుతున్న వారు కూడా ప్రతిరోజు మన కోసము లేకపోతే మనకు మనముగా బ్రతకడానికి లోకానికి రాలేదు. గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి వచ్చింది. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామండి? చెప్పాలి గట్టిగా చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చాము మనం అందరం? పరలోకము నుండి.
ఎలా చూడండి, పరలోకం నుండి వచ్చింది. ఇక్కడ శరీరధారుడిగా ఉన్న యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఇలా చూడాలి, శరీరధారుడుగా ఆయన ఒక్కడే సర్వాధికారైన దేవుడు. దేవుడి భూమి మీదకి వచ్చి ఎలా బ్రతికినా ఎలా ఉన్నా ఎవరు అడిగి కూడా ఎవడు. ఈ భూమి అయింది, మేనతుడు, ఈ ప్రకృతి అయింది, సమస్తం అయింది. ఆయన అడిగేవాడు ఎవడో లేడు. ఇప్పుడు వరకు ఒక ఆస్తి ఉందనుకోండి, మంచి బంగ్లా ఉందనుకోండి, నీ ఇష్టం, నువ్వు గోడ పగలు కొట్టుకుంటే అడుగుతారు వచ్చాడన్నా తప్పదండి. లేకపోతే ఆ నేలను తవ్వుతే అడుగుతారా వచ్చారైనా, లేకపోతే ఆ లోపల వేసుకున్న ఆ చెట్టుని నువ్వు నరిగితే ఎవరు వచ్చి అడుగుతారా? ఎందుకు అడగరు? అది నీతి కాబట్టి. అందుకే ఈ లోపల మనం బ్రతుకున్నప్పుడు ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. అమ్మా, ఉన్న ఈ కొద్దిపాటి జీవితం, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. ఇందాక మరి చాలా బాధ అనిపించింది, చాలా బాధ. ఎందుకంటే ఆత్మీయ అన్నయ్య అక్కడే కూర్చుని ఆయన కాంగో కొట్టాడు. ఇదే కాంగో నేను కొట్టుకుంటు, ఇదే కాంగో పాట. నేను రాజు ఏదో పాట పాడుతాను, ఆ పాటకి కాంగో కొట్టాడు. చూడండి, దయచేసి ఈ 2026లో అయినా మనం అందరం కలిసి ఈ ఒక్క మాట అందరికీ వర్తిస్తారు. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఉన్న విజయపురం సంఘ బిడ్డలకే కాదు, అందరికీ ఎప్పటికీ కూడా మనం లేచిన మొదలుకొని పండుకునేంత వరకు ఈరోజు నేను దేవుని కొరకు ఏం చేశాను, ఇదిగో నా ప్రకారంగా, నా ఇష్ట ప్రకారంగా దేవుడు నాకు డబ్బు ఇచ్చాడు కదా, అందం ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా అనేసి కాదు. ఏ పాటి వారు మనం. అందుకనే ఈ లేఖనాన్ని ప్రకారం 2026 అయినా దయచేసి చూస్తున్న వారందరికీ నేను చెప్తున్న మాట, 24 గంటలు కనీసం దేవుని కొరకు బ్రతుకుదామని తీర్మానం. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు బ్రతికే ఆ బ్రతికే నేను మోక్షానికి తీసుకువెళ్ళలేదు. ఎలా చూడాలి, నిన్ను మోక్షానికి తీసుకువెళ్ళలేదు, ఏది లేదు. ఇప్పుడు చాలా మంది కూడా ఈ తీర్థయాత్రలు చేసి, ఈ మోక్షానికి వెళ్తాం అనుకుని తీర్థయాత్రలు చేసి, ధర్మాలు చేసి, కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ప్రభు తట్టు తిరుగుతూ అర్థమైపోయింది. ఎన్ని చేసినా కానీ పుణ్యం అంటారు, అదంటే ఇక ఏమవుతులేదురా బాబు. తిప్పుకున్నాడు ఏసయ్య తన వైపు, అందరినీ తిప్పుకుంటున్నాడు. మరొక మాట చెప్తున్నాను, నేను ఒక ఆవిడ వాక్యం చెప్తూ ఆవిడ ఒక మాట నాకు చాలా బాధ కలిగి, ఏంటన్నమాట, నేను పుట్టిన కులాన్ని బట్టి దేవుడు నన్ను పిలుచుకున్నాడని మాట చెప్పి. చూడసరి యోహాను సువార్త 6:65 ఎప్పుడు చెప్తూ ఉంటాను అమ్మా. దేవుని ఎందుకు రావాలి అంటే మొదలుగా పుట్టిన వారందరూ మనమందరము కూడా ఎందుకు వచ్చామో ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. నువ్వు వ్యాపారం చేస్తూ, ఉద్యోగం చేస్తూ, నీ పనులు చేసుకుంటూ కూడా, రెండవదిగా వినండి, ఇక్కడ దేవుడు ఆయన కృప చేత మాట కృప ఎవరికైతే అనుగ్రహింపబడుతుందో కృప
రక్షించబడకపోతే, కృప లేకపోతే, కృప బట్టే దేవుని ఎందుకు మనం రాగలుగుతున్నాం. ఆమె గట్టిగా హల్లెలూయా, ఎప్పటి గట్టిగా హల్లెలూయా. కృప ద్వారా దేవుని ఎందుకు రాగలిగామ్మా, నిజ దేవుని ఎందుకు రాగలిగామ్మా, ఆ నిజ దేవుడు ఎవరో తెలుసుకోగలిగాం. ఆ నిజ దేవుడు ఏమి మానవులకు ఇవ్వగలడో అదే ఈరోజు మనం పొందుకోవాలి. అదే తిరిగి జన్మించినందుకు చాలా మంది ఈ మాట నమ్ముతారు. ఏంటంటే రెండో పుట్టిక, మరో పుట్టుకలో నేను ఇలా పుడతాను అలా పుడతాను అంటారు. నువ్వు ఎలాగా పుట్టావు, ఇప్పుడు ఎలా ఉన్నా అప్పుడు కూడా అలాగే ఉందో గాక. గట్టిగా హల్లెలూయా. ఇంకా చెప్పాలి, ఇప్పుడు ఏ దేవుని ఆరాధిస్తున్నావో ఆ దేవునిలో ఉండుదువుగాక. గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మరణిస్తే క్రైస్తవుడి యొక్క రెండో పుట్టిక ఎక్కడ ఉంటది అంటే పరలోక రాజ్యంలో కలుగుతుంది. ఏం లేదు. మొన్న ఈ కొద్దిపాటి సమయాన్ని మన ఆత్మీయ తల్లి గారు అలాగే తమ్ముడు చెప్పిన మాటలు బట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. బోలంత టైం ఉందిలే అనుకో. 2026లో దేవుడు ఒక ప్రవచనాన్ని బయలుపరచడు. ప్రపంచ ప్రజలు భయపడే పరిస్థితులు ఎక్కువగా కళ్ళతో చూసే పరిస్థితి, ఎక్కువ భయపడతారు, చాలా భయపడతారు. మొన్న ఆదివారం చర్చిలో ఆరాధనలో దేవుడు ప్రవచనం ఇచ్చి ఈ వారంలో చాలా ఒక భయపడే పరిస్థితి మనకి దగ్గరలోనే కనపడుతుంది. జాగ్రత్త అని మాట్లాడుతున్నప్పుడు అమలాపురం దగ్గర వేయచ్చు దేవుని కృపతో అలాగా అణచబడింది. కానీ లేకపోతే సుమారు 5-6 గ్రామాలు తుడిచిపెట్టిపో. ఎందుకంటే అమలాపురంలో ఉన్న ఆ గ్రామాలన్నీ కూడా వినండి, కింద గ్యాస్ లైన్లు, పెట్రోల్ లైన్లు, ఈ పంపుల పైన వాళ్ళు ఉంటారు, పంపుల పైన వాళ్ళు ఉంటారు. మొత్తం 5-6 గ్రామాల్లో ఉన్న ప్రజలు తుడిచిపెట్టుకెళ్ళిపోయే పరిస్థితి. కానీ దేవుడు కరుణగల దేవుడు జాలి చూపించి మరలా ఆ భయంకరమైన స్థితి నుండి దేవుడు కాపాడు. నిజంగా విత్తు నేను మీకు ఆడియోతో మీకు వినిపిస్తాను. నిజంగా దేవుడు పలుకుతున్నట్లుగా భయపడే దృశ్యాన్ని మనం చూడబోతున్నాము. వాటన్నిటిని తప్పించుకోవాలి అంటే వాళ్ళ దగ్గర దైవజనులు చెప్పినట్లుగా మెలకువగా ఉండి సంఘ సహవాసములో విశ్వాసులను బలపరుస్తూ సంఘానికి సహకారులుగా ఉంటూ సంఘ అభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ పాటుపడేవారుగా ఉంటూ అప్పగించిన పని నమ్మకంగా మనం చేయాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఒకవేళ నీ పిల్లలకు ఒకవేళ నువ్వు ఆస్తి ఇవ్వకపోవచ్చు, భక్తి నేర్పు. నేను తీసుకువెళ్తున్న పరులకు రాజు నీ బిడ్డలు కూడా దేవుడు తీసుకురాబోతున్నా. ప్రార్థన బట్టే దయచేసి ఉన్న వారందరూ కూడా ఈ మాటలు బట్టి సద్వహించి భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి ఉన్న సమయాన్ని దేవుని వరకు సమయాన్ని కేటాయించుకుందాం. ఈ మాటలు బట్టి దేవుడు మన వినికిడిలో ఈ మాటలను హృదయంలో స్థిరపరచు.